నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి హాస్టల్లో నిర్వహణపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ జాతర వేడుకల సందర్భంగా నేడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లోని బ్యాంక్ కాలనీ గణేష్ మండలి ఎల్లమ్మగుట్ట సభ్యులు మంగళవారం రాత్రి లడ్డు వేలం వేశారు. వేలం పాటలో 12 మంది పోటీ పడగా కాపర్తి సాయికృష్ణ రూపాయలు 1,31,111కు లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు శశిధర్ రెడ్డి, సంజయ్, యోగానంద్ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అద్భుత వ్యక్తి అని మిచిగన్ ప్రచారంలో పేర్కొన్నారు. ఆయన వచ్చే వారం నన్ను కలవబోతున్నారని చెప్పారు. మీటింగ్ ఉద్దేశం ఏ అంశాలపై చర్చిస్తారో వివరించలేదు. 11 రోజులు పూజలు అందుకున్న గణపయ్యకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఓ బొజ్జ గణపయ్య మేం బంటులం మేమయ్య అంటూ పాటలతో నృత్యాలు చేస్తూ గణనాథుడి శోభయాత్రను నిర్వహించారు. చివరకు గంగమ్మ ఒడికి చేర్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలు తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.